72వ సైన్స్ ఫేర్లో ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా తెలంగాణలో మొదటి స్థానం వస్తా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా గతంలో 1500 చిల్లర ప్రాజెక్ట్స్ ఉంటే ఈసారి 1733 ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఎంపికై తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని అదేవిధంగా కొనసాగించే విధంగా అధ్యాపక వర్గం, డిఓ గారు, సైన్స్ ఫేర్ అధికారి గారు అందరూ కూడా విద్యార్థులు ప్రోత్సాహంగా ఉత్సాహంగా పనిచేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ 1733 ప్రాజెక్టులు చేసిన వాళ్ళందరూ కూడా ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఇన్నోవేషన్ తోటి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ జరుగుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తును మనందరం కూడా ఏ విధంగా భద్రతగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయో సైన్స్ను ఉపయోగించుకోవడం ద్వారా మరి అది భవిష్యత్ తరానికి చెప్పే విధంగా పరిశోధన ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఢిల్లీలో పాఠశాలలకు సెలవించుకునే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల అక్కడ ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడి పక్క రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంగా అనేక రకాల పాలసీలు తెస్తా ఉన్నాం. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ, వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు చేసే ప్రయోగాల్లో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సాంకేతికంగా వ్యవసాయం ఈరోజు మన దేశానికి వెన్నెముక. వ్యవసాయంలో కూడా ఇప్పటికీ అనేకమైనటువంటి పనిముట్లు సాంకేతిక విప్లవం ద్వారా చాలా మార్పులు జరిగినాయి. ఒకవేళ మన వరి కోత మిషన్ లేక ఉంటే ఇలా మనకుండబడినటువంటి లేబర్ షార్టేజ్ తోటి ఏ విధంగా అసలు పంటలు ఎన్ని ఉత్పత్తి అయ్యేటిగా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా వ్యవసాయం అనేటువంటి అంటే ఇజ్రాయెల్ లోపల జరుగుతున్నటువంటి సాంకేతిక విప్లవం ఎట్లయితుందో పంట మొక్కకు అవసరమైన నీళ్లు ఆ అవసరమైనటువంటి ఆ యొక్క భూసార పరీక్షల ద్వారా అవసరమైనంత మేరకు మాత్రమే సరఫరా చేసి వృధా కాకుండా వాటిని సేవ్ చేయడంతో పాటుగా ఉత్పత్తి ఎక్కువ వచ్చే విధంగా అనేకమైన సాంకేతిక విప్లవాలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా రైతు కుటుంబాలకు సంబంధించిన మీరు మన తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉన్నాం. ఉన్నటువంటి నీటి వనరులు వృధాగా జరుగుతూ ఉన్నాయి. అన్నింటినీ ఏ విధంగా కాపాడుకుంటూ భవిష్యత్తులో ఇంకా సమాజం అంతా ప్రకృతి వాతావరణం ఎట్లా ఉండాలో కూడా ఆలోచన చేయాలి. నవంబర్ వచ్చింది, ఎండ తీవ్రత కొడతా ఉంది. రాత్రి చలి ఇప్పుడిప్పుడే ప్రారంభం, చలి కూడా తక్కువ. అంటే ప్రకృతి పరంగా ఎండ, వాన, చలికాలాలు వాటి ప్రకారంగా నడిచే విధంగా ఉన్నట్టయితేనే ఆ గ్లోబ్ కరెక్ట్ తిరిగి మన అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సూర్యరశ్మి మన శరీరానికి ఎంతో ఉపయోగం. అట్లనే ప్రకృతిలో అన్ని రకాలుగా శిశిర మాసంలో ఏ విధంగా అయితే కొత్త ఆకులు మొలుస్తాయో అట్లా మనందరూ కూడా అనేక రకాలుగా ప్రకృతిపరమైన మార్పుల్లో సాంకేతికంగా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అనేకమైనటువంటి సైన్స్ వచ్చింది. ఇలా ఇంతకుముందు చెప్పినారు, ఈ సైన్స్ ఫేర్ల ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని, వారిలో ఉన్నటువంటి ప్రతిభను, విజ్ఞానాన్ని వెలికితీసేటువంటి ఒక వేదిక ఇది. దీన్ని ఇంకా మరింతగా రాష్ట్ర స్థాయి పోటీలతో పాటుగా ఇంకా జిల్లా స్థాయిలో కాక క్షేత్రస్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. సైన్స్ ఫేర్లు అనేటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి కాదు, భవిష్యత్తులో సమాజానికి అవసరమైనటువంటి అనేకమైన అంశాలు కనుగొనడానికి ఇది ఒక వేదిక. కాబట్టి దయచేసి మీ అందరి మరొక్కసారి నేను అధ్యాపక వర్గాన్ని కోరుతా ఉన్నా. కలెక్టర్ గారు కొన్ని అడిగినప్పుడు మొత్తం పిల్లలు 100% అది పెద్ద కష్టమైనటువంటి మనకు ఎవరికి తెలియనటువంటి కావు. సమయం ఉన్నప్పుడల్లా ఈ యొక్క జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కొన్ని చారిత్రకమైనటువంటి అంశాలు పిల్లలకు తెలిసే విధంగా నాకేం బాధ్యత, నేను సోషల్ టీచర్నా, నేను మ్యాథమెటిక్స్ అనేది కాదు, మీకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకు పంచేది. లేదా పిల్లలు పోయి వాళ్ళ తల్లిదండ్రులు, కలెక్టర్ గారు, గవర్నమెంట్, సుల్తాన్ బజార్లో తెలియని కొనుకొచ్చిస్తే దొరికేది కాదు. ఇది మీరు ఇలా అనేక పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి మీ దగ్గర ఒక జ్ఞాన సంపదను
పిల్లలకు పంచండి. తద్వారా మీరు కూడా మేధావంతులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కూడా రీసెర్చ్ మీరు ఎప్పటికప్పుడు కొత్త జరుగుతున్న అంశాలను తెలుసుకొని పిల్లలకు ప్రతిదీ సమాచారంగా ఉండే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ విద్యార్థి నాయకుని ఇవాళ ఇక్కడి దాకా వచ్చినా అంటే మీ అందరూ ఆశీర్వచనంతో వచ్చినాం. మనం పిల్లలకు మార్గదర్శకత్వం మనం అందరూ పిల్లలకు సంబంధించి తప్పకుండా మంచిని నేర్పే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. క్రమశిక్షణ అన్నిటికంటే ముఖ్యం. ఇవాళ క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్తులో ఏమీ లేదుగా. కాబట్టి క్రమశిక్షణకు సంబంధించిన విషయంలో కూడా సైన్స్, జ్ఞానము, విజ్ఞానము, అవగాహన, చరిత్ర అన్నింటితోటి క్రమశిక్షణ అనేటువంటి పెద్దల్ని గౌరవించడం, ఒకప్పుడు ఉపాధ్యాయులు కూడా గౌరవాన్ని తిరిగి పెంపొందించే విధంగా మార్పు వచ్చే విధంగా దయచేసి ఇక్కడనే సైన్స్ ఫేర్లో అన్ని జిల్లాల ముందొస్తున్నాం, తెలంగాణ ముందొస్తున్నాం. ఇక్కడ మీరే అన్ని జిల్లాల ముందు ఉండే విధంగా ప్రయత్నం చేయని చెప్పే సందర్భంగా మరొకసారి కోరుతూ ఈ యొక్క 52వ సైన్స్ ఫేర్ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. తప్పకుండా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అనేక మంది చాలా లిస్ట్ ఉంది, చాలా మంది పార్టిసిపేట్ అయినారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా హృదయాభినందనలు. వాళ్ళందరి త్వరలో ఎక్కడైనా రాష్ట్ర స్థాయిలో పిలిచి వాళ్ళందరి పట్ల ఒక ప్రేరేపితమై మిగతా వాళ్ళందరూ కూడా ఆ అనుకరణ చేసే విధంగా వాళ్ళందరికీ గౌరవించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. ఇప్పుడు తప్పకుండా మీ అందరి ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరూ నేనెందుకు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 1733 మాత్రం ప్రాజెక్టులే వచ్చినాయి. టీం తయారు చేయండి, ఆలోచన చేయండి. కొత్త కొత్త ప్రాజెక్టులు టీచర్లు స్కూళ్ళల్లో అక్కడ ఇక్కడ వీలైతే అక్కడ తయారు చేసి పిల్లలు చైతన్యవంతులు చేసే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఆ అనుకరణ చేసే విధంగా వాళ్ళందరికీ గౌరవించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. ఇప్పుడు తప్పకుండా మీ అందరి ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరూ నేనెందుకు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 1733 మాత్రం ప్రాజెక్టులే వచ్చినాయి. టీం తయారు చేయండి, ఆలోచన చేయండి. కొత్త కొత్త ప్రాజెక్టులు టీచర్లు స్కూళ్ళల్లో అక్కడ ఇక్కడ వీలైతే అక్కడ తయారు చేసి పిల్లలు చైతన్యవంతులు చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అధ్యాపక వర్గానికి అందరూ కూడా వాళ్ళందరికీ 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఈ సమాజాన్ని తయారు చేసే దాంట్లో మీరు పెద్ద ప్రధానమైనటువంటి బాధ్యత. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి ప్రమోషన్లు, బదిలీలు, నియామకాలు 3 ప్రక్రియలు చేసింది. ఇంకా కొంత సమస్య ఉండొచ్చు, తప్పకుండా వాటిని కూడా పరిష్కారం చేస్తాం. సెలవు కాలంలో ఇప్పుడు అన్న చెప్పినాడు, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద కనీస మౌలిక సదుపాయాలు కలిగేసే ప్రయత్నం చేసినాం. హాస్టల్లో ఉంటున్న పిల్లలకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అదేవిధంగా స్కూల్ డ్రెస్సులు, పుస్తకాలు సరైన సమయంలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కానీ అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు, వంట చేసే కానో అక్కడో ఇక్కడో హైజెనిక్ ప్రిపరేషన్ సూపర్విజన్ లేక ఇబ్బంది పడితే ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తా ఉంది. ఈ వేదిక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా పాఠశాలలో అశ్వస్థతకు గురైతే ఆ బాధ్యత సిబ్బంది అక్కడటువంటి అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. జాగ్రత్తగా పర్యవేక్షణ చేయమని సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ సూచన చేస్తా ఉన్నాం. ఇటువంటి అంశాలను క్షేత్రస్థాయి దాకా సరైన విధంగా తీసుకుపోయేటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వంలో, ఈ సమాజంలో మనం ఉన్నామనే మాట సందర్భంగా మనం చేస్తూ కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము నియంతగా ఒకే వైపు మేము చెప్పిందే జరగాలనుకుంటున్నాం కాదు. ఏది జరిగినా అనేక రకాలుగా సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉన్నాం. నిన్నటిదాకా మీరు ఓ పూట స్కూల్ ఉండి కొంత కుల సర్వేలు కూడా భాగస్వాములు అయినారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఇంత పెద్ద ఒక సమస్య దేశానికి దిక్సు చేయనటువంటి ఒక కుల సర్వేలో మీ అధ్యాపక సంఘాలు అన్ని అసోసియేషన్ల నుంచి ఆ కమిటీకి ఇలా మరి భాగస్వామిగా మీ అందరినీ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాం. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు మరొకసారి ముఖ్యమంత్రి అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ తెలంగాణ ఆస్తిగా, భవిష్యత్తు ఆస్తిగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయ వర్గం మీద ఉందనే మాట సందర్భంగా మనం చెప్తూ ప్రభుత్వం అందుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందనే మాటను ఈ సందర్భంగా మనం చేస్తూ నమస్కారాలు. మరి 52వ సైన్స్ ఫేర్ శుభాకాంక్షలు. 10 సంవత్సరం లాగానే మా సిద్దిపేట జిల్లాలో మరి సైన్స్ ఫేర్ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది. మరి ఈ సంవత్సరం కూడా మరి ఘనంగా నిర్వహించినటువంటి నిర్వాహకులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ,
మరి మన సిద్దిపేట జిల్లా అన్ని రంగాలలో 10వ తరగతి ఉత్తీర్ణ శాతం అయితేనేంది, మిగతా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నది. మరి అదే స్థానాన్ని మన జిల్లా పేరును కాపాడాలని చెప్పి మా ఉపాధ్యాయ బృందానికి మా డిఓ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన జిల్లాలో గత పోయిన ప్రభుత్వంలో స్కూళ్ళలో మన ఊరు మనబడి కార్యక్రమం పెట్టి 1/3 స్కూళ్లను అభివృద్ధి చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజాప్రభుత్వంలో మరి అన్ని పాఠశాలలో కూడా ఈరోజు మరి మన అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి కార్యక్రమం పెట్టి మరి అన్ని స్కూళ్లను మరి అభివృద్ధి చేస్తున్నందుకు మా యొక్క కలెక్టర్ గారికి, మా జిల్లా మంత్రి గారికి, మా పొన్నం ప్రభాకర్ అన్నకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. విద్యాశాఖ తరఫున అన్ని అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, చదివితే ప్రపంచం జయించవచ్చు అన్నాడు. మరి చదువు అనేది ముఖ్యం కనుక దానికి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నది ప్రభుత్వం. మరి మన కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి మన జిల్లాలో మరి మంచి కలెక్టర్ రావడం కూడా మా జిల్లా ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు స్కూల్ విజిట్ చేసి మరి గురుకులాలు విజిట్ చేసి మరి విద్యా ప్రమాణాలు పెంపుంచే విధంగా మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ గారు. వారి సందర్భంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే స్పిరిట్ మెయింటైన్ చేసి మన మంత్రి గారు ప్రభాకర్ అన్నకు మరి అన్న కూడా మరి విద్యాశాఖ పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. మరి మనమంతా కూడా మా సిద్దిపేట జిల్లా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మరి రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండే విధంగా మరి మా అన్నగారు కృషి చేయాలి, మా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ దీనికి అంతా కూడా మా ఉపాధ్యాయ బృందమే మరి 4 భుజస్కంధాల లెక్క మీరు అందరూ కూడా కష్టపడి మన జిల్లాకు మంచి పేరు తెచ్చి భారత పౌరులు తీర్చేటువంటి కార్యక్రమంలో మనమంతా ముందుండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.